తీసుకెళ్ళండి, వెళ్ళి కూర్చోపెట్టండి. సార్ కూర్చోండి. సార్ ఇదే మా ఇంటి సోఫా. రండి సార్ కూర్చోండి. సరే సార్ సమస్య ఏమీ లేదు కదా సార్? సార్ థ్యాంక్ యూ. సార్ పర్లేదు పర్లేదు. వద్దు పర్లేదు కూర్చోండి. పర్లేదు, నేను నుంచుని తాగుతానులే. ఏవండి డీల్ చేయడం చాలా కష్టం, మనం కరెక్ట్గా ఉండాలి. ఏవండి అర్థమైంది శేఖర్? ఒక్క నిమిషం ఎట్లా రండి. సార్ ఒక్క నిమిషం సార్. ఏంటి ఏంటి సార్ నేను ఎక్కడో చూశానండి. హే నువ్వు వేరే చూశాను. ఏదో ఒకటి వాగుతూ ఉంటావు. టీవీలో నాటకంలో చూసుంటావు. కాదమ్మా. అవునమ్మా, ఆ నాటకంలో అచ్చు అసలు ఇతనిలాగే ఉంటాడు, మనం చూసాం కదా. అత్త సూపర్ అత్త. శేఖర్ సార్ నేను బయలుదేరుతున్నా. ఇదిగో వస్తున్నాను సార్, వస్తానుండు. సార్ ఒక్క నిమిషం. ఎవరు? సార్ లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో శేఖర్, నేను జాన్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఇంటికి వచ్చినప్పుడు ఒక్క సామాన్ కూడా లేదు. ఇల్లంటే 4 వస్తువులనే ఉండాలి కదా. సార్ ఎందుకు సార్ ఇదంతా? నేనే నీకు ఇది ఉచితంగా ఇవ్వట్లేదు, నెలన్నర నీ జీతం నుంచి కట్ చేసుకుంటా. అలాగే సార్. బాధపడకు, అన్ని నంబర్ వస్తూ తక్కువ. సరే సార్, చాలా థ్యాంక్స్ సార్. నా హృదయం తడబడే మాటలే రాకనే, మౌనంగా సాగని ఓ మేఘంలా. నీలోనా నేనుంటే మనసేమో నీదే, ఊపిరిలో శ్వాసలా పొంగినే బంధము. ఆశ దీపం వెలికే ప్రేమ రాగం పలికే, మనసు నీకే ఇచ్చ ప్రేమ దేవత. నచ్చిన చీర తెచ్చ, చేతికే గాజులు ఇచ్చా, నుదుట కుంకుమ పెట్ట నీకు ప్రేమతో. ప్రేమగా హరతి ఇచ్చ, ఒళ్ళని చల్లగా చేసా, నీకే మనసే ఇచ్చ చెప్పలేకనే. కలలు దాచి పెట్ట ప్రాణం నీకే ఇచ్చ, నీ మీద మనసు పట్ట నిద్ర రకనే. శేఖర్, మీ భార్యని కొద్దిగా దీపం వెలిగించమని చెప్పండి. నువ్వు వెళ్ళి వెలిగించు. మొరటు మీసగాడు ఆశగా చూసాడు, మొరటు వేషం వేసి అందంగా నవ్వాడు. తెల్లని మల్లె పువ్వు చల్లగా నవ్వింది, మనసే మనసు కోరి ఆసే పెంచింది. బోసు, శేఖర్ ఆఫీసర్ అయిపోయాడు తెలుసా? నేను కూడా నాకు తెలిసిన వాళ్ళు 2 చేర్పించాను. బోసు, శేఖర్ మేనేజర్ అయిపోయాడు. ఇంకొద్ది రోజుల్లో పార్ట్నర్ కూడా అయిపోతాడు. చెప్పలేం బోసు, రేపో మాపో నీకన్నా గొప్పవాడు కూడా కావచ్చు. రా సుబ్బు, అమ్మా కాఫీ తాగుతావా? ఏయ్, వాడే తాగే సత్యత వాగుతున్నాడు. కాఫీ ఇస్తాను, మజ్జిగిస్తానంటూ పావే లోపలికి. రే ముత్తురాజ్, సరవణ, రే ఎలా ఉన్నారు? ఎన్ని రోజులైంది కదా. అన్న ఎలా ఉన్నారు? ఉన్నారులే. అన్ననేరా చూడాలనిపిస్తుంది, కానీ చూస్తే ఏదైనా సమస్య అవుతుందని భయంగా ఉంది. చూడకుండా ఉంటేనే మంచిది. ఏయ్, వ్యాపారం అంతా చాలా బాగా నడుస్తుంది.
ఏంట్రా నేనొక్కడనే మాట్లాడుతున్నారు, మీరు ఊరికే ఉన్నారు? టీ తాగరా. టీ అంతా తాగేశాను కానీ మీకు కూడా కలిపే డబ్బులు కట్టేశాను. ఇప్పుడంతా నేను సిగరెట్ అంతా తాగట్లేదురా. ఎందుకు? బిడ్డకి సెట్ అవ్వదు. ఓ బిడ్డ పుట్టేశాడా? కడుపులో ఉండే బిడ్డని చెప్పాను రా. పుట్టబోయే బిడ్డకు ముందే వీడు మొత్తం. వెళ్దామన్నా? ఒక్క నిమిషం. సరే వస్తాను రా. రే అన్నని జాగ్రత్తగా చూసుకోండి. బాయ్. వెళ్దాం. రే వస్తాను రా. ఏంట్రా మారితే మొత్తం అంతా మారిపోతున్నారు? ఏంట్రా మిక్స్ చేస్తున్నావు? వెళ్ళి శేఖర్ని పిలు. అరే శేఖరు, శేఖరు. లేడు కదా? అరే శేఖర్కి ఫోన్ చేయరా. అన్నా నేనే చేస్తా అన్నా. రే ఇవరా, అది పైన పెట్టరా. రే ఇది కింద పెట్టు. ఇవి ముత్తురాజు లైన్లో తొందరగా టైం వస్తున్నాడు. పెట్టండి రా. ఉండు. రే అది వాళ్ళకి పంపించాలి రా. వీడు తొందరగా రా, ఎందుకని కాల్ చేస్తున్నాడు? తొందరగా ఎక్కిండి రా. రే రే అది కాదురా. రే ఇదిరా. రే రండిరా, తొందరగా రండిరా. మీరేంట్రా అక్కడ నుంచి ఉన్నారు? అన్న నేను అడుగుతున్నాడు రా. హే ఇట్రా. రే ఏం చెప్తున్నావు? రే లోడింగ్ ఇస్తున్నాను రా. చాలా దూరంలో ఉన్నాను, ఇప్పుడు రాలేను. ఇప్పుడు ఏం చేయాలరా? నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి, అన్నతో నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్తాను. సరేరా. రే 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 చెప్పరా. ఆయన తప్పుగా అనుకుంటారేమో. అది నేను చూసుకుంటాను, నువ్వు ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి. సరే. అన్నా వాడి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందనా? ముత్తురాజు గడికి మందు పోయిరా. బాలే కొట్టాడు కదన్నా, ఇక మీదట ఎవరు మనమే చేయలేడన్నా. శేఖర్లా కొట్టలేడరా. వీడికంతా మనిషిని చూపించే కొట్రా వీడినని. మనిషిని చూపించాలి, నోటితోనూ చెప్పాలి. వాడు మనసునే ఫోటో తీస్తాడ్రా. వాడు టైపే వేరురా. అత్తా ఇదిగోండి. అత్తయ్య కోడి కూర పెడుతుంది, నైట్ వేరెక్కడా తినకండి, ఇంటికి వచ్చేయండి. సరే వస్తాను. ఏమండి? చెప్పు ఏంటి? వచ్చేటప్పుడు సార్ని కూడా తీసుకురండి. పాపం రోజు హోటల్లోనే కదా తింటున్నారు. అవును కదా, చూడరా నాకే అనిపించలేదు. ఖచ్చితంగా తీసుకొస్తాను. అత్త మసాలాతో బాగా వేయించండి. సరేరా. సరే అత్త, వెళ్ళేస్తాను. అయ్యో వద్దు శేఖర్, ఇంటికంతా వద్దు. నేను ఇక్కడ హోటల్లో భోంచేస్తాను. సార్ మీరు ఇంటికి రాకపోతే నాకు తినడానికి ఏముండదు. అలాగా, సరే వస్తానులే. సార్ వెళ్ళేటప్పుడు లైట్గా మందు వేద్దామా? నో 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 వద్దు శేఖర్,
మనం పైగా ఇంటికి వెళ్ళాలి. కావాలంటే మీరు కొట్టండి.